సదాశివపేట పట్టణంలోని 8వ వార్డ్ అనగా హనుమాన్ నగర్ కాలనీలో కనీసం రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ముందు ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద్ మాట్లాడుతూ 8వ వార్డు కాలనీ ఏర్పడి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఎన్ని పాలక పక్షాలు మారినా ఆ కాలనీ ఎందుకో మరి అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. చినుకు పడతా చాలు రోడ్లన్నీ చిత్తడి అయిపోతాయి. దానికి తోడు మురికి నీళ్లు చేరి రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ కాలనీలో ప్రయాణించాలన్నా రాకపోకలు చేయాలన్నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ లేదు, ఎక్కడ ఏమి ఉందో ఎవరికి ఏమి అర్థం కాని దుస్థితి. అందుకే మున్సిపల్ పాలక వర్గానికి కోరేది ఒకటి, అన్ని విధాలుగా అభివృద్ధి దూరం ఉన్న హనుమాన్ నగర్ కాలనీలో కనీసం మొరం కంకర పోయించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మురికి కాలువ ఏర్పాటు చేయాలని పాలక పక్షానికి సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం తాజుద్దీన్, షఫీ, ఉమేష్, సయూజ్, దుర్గయ్య, పోచయ్య, షెహనాజ్ బేగం, ఖుర్షిద్ బేగం ప్రజలు పాల్గొన్నారు. పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను. 8వ వార్డు హనుమాన్ నగర్లో అక్కడ రోడ్లు కానీ మోరీలు కానీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లలకి డెంగ్యూ, మలేరియా అని హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము. ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది. కాబట్టి రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు చేయాలి. తర్వాత మోరీ అంటే టైం పట్టినా సరే కానీ రోడ్డు ముందుకు రావాలి. ఎందుకంటే గడ్డిలేసి అక్కడ పాములు, పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది నష్టపోతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న 20 సంవత్సరాల అబ్బాయేమో మృతి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే, ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముంగటనే మొరం లాంటిది వేయకుండా లేని వాళ్ళని కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్గా వేసుకుంటూ పోవాలి. అలాగే లేని పక్షాన పిల్లలు, పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట ముట్టడి చేస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు.